ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను చంద్రశేఖర్ గారు, శ్రీమతి చంద్రశేఖర్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను మరియు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మరియు చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, రవికుమార్ గారికి, శ్రీమతి రవికుమార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి అండగా ఉంటూ మరి 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నమే కాకుండా వీళ్ళకు మెడిసిన్ రూపాన, గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన, రెంట్ రూపాన, అలాగే అంబులెన్స్ రూపాన మరియు శాశ్వత నివాసం కోసం కూడా 300 గజాలు మరి కొనడం జరిగింది. పెంటయ్య గారు ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయమని అనగానే మరియు 300 గజాలు జాగా తీసుకొని సొంత భవనం నిర్మించాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చు. అలాగే ఇప్పుడు తను చేస్తూ ఇప్పటివరకు 50% అమౌంట్ కూడా మరి దీన్ని సమకూరుస్తూ తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ అలాగే ఈ ఆశ్రమానికి సపోర్ట్గా ఉంటున్న వెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చంద్రశేఖర్ సార్ గారు మరి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ శాశ్వత నివాసం కోసం కూడా మరియు మీరు కూడా ఏదో రకంగా డొనేషన్ చేస్తూ మరియు మాకు ఇంతమందికి ఇన్ని రోజుల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు మరియు దీనికి శాశ్వత నివాసం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం చేయండి సార్. మాకు ఆశ్రమానికి మరియు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా భూదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరి తరపున మీకు రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్, మడత కాజా, ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, వంకాయ ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. సో